ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో ఉన్న రకరకాల ఖాదీ పరిశ్రమల నుంచి అన్ని దేశం నలుమూలల నుంచి అందరూ ఇక్కడ ఎగ్జిబిషన్ కి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ ని డిస్ప్లే చేసి ఈ 10 రోజులు విజయవాడ నగర వాసులకి దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా ఉండే ఖాదీ మెటీరియల్ ని ఇక్కడ మనకు అందుబాటులో ఉంచారు. తప్పకుండా ఇవాళ ప్రధానమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మేక్ ఇన్ ఇండియా. అంతేకాకుండా మొన్న ఈ మధ్య ఆయన వాడే ఒకటే పదం, స్వదేశీ వస్తువులు వాడండి. ఈ స్వదేశీ వస్తువులు వాడే కార్యక్రమంలో భాగంగా ఈ ఖాదీ ఇండస్ట్రీస్ చక్కగా పెరగాలి. ఇవాళ ఏఐసి ఆధ్వర్యంలో జియో ట్యాగింగ్ కూడా కొన్ని సంస్థలు చేశారు. మార్కెటింగ్ కూడా చాలా ఫెసిలిటీస్ చూపిస్తున్నారు. ముఖ్యంగా పిఎంఈజీపీలో ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకి లోన్లు వచ్చి, సబ్సిడీ లోన్లు వచ్చి వాళ్ళు సొంతగా తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు చేస్తున్నా. మనం రేపు రాబోయే కాలంలో 2047 వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాలు సాధించాలంటే లోకల్ బ్రాండ్స్ డెవలప్ అవ్వాలి, పెరగాలి. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న విజయవాడ నగరవాసులందరికీ ఒకటే చెప్తున్నారు, తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ ని సందర్శించి ఇక్కడ ఉన్న స్టాల్స్ ని ప్రోత్సహించి, నేరుగా అడవులుగా వచ్చారు, తప్పకుండా ఫ్యామిలీ కూడా పంపిస్తారు, ప్రోత్సహించి ఇక్కడ అమ్మకాలు గిరాకీలు పెరిగి వాళ్ళ వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ మనం చూసినట్టు ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా స్వదేశీ వస్తువులు పెరగాలి అని చెప్తున్నారు. తప్పకుండా ఏ దేశం మీద ఆధారపడకుండా మన దేశం 2047 లో అగ్రగామి ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థగా అంతరించబోతున్నందుకు ఇటువంటి కృషి చేస్తున్న ప్రధానమంత్రి వారికి, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు.